క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 6వ అధ్యాయము 22-46 వచనాలని ధ్యానించుకుందాము. మరునాడు సముద్రపు టద్దరిని నిలిచియున్న జన సమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణె తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణె ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరయ నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహం చూచినప్పుడు వారు చిన్న దోణిలకి యేసును వెదుకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగుజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచన క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము నిచ్చునది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా వద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి యుండియు విశ్వసింపకయున్నారని మీతో చెప్పి తిని, తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా వద్దకు వత్తురు. నా వద్దకు వచ్చువారిని నేనెంత మాత్రం బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంచెదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము. అంచెదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు, ఈయన యోసేపు కుమారుడని యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము గదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిరి. అందుకు యేసు, మీలో మీరు సనుగు కొనకుడి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధించబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకొనిన ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు శిరస్సు వంచి నమస్కారం చేయుచున్నాను. ఈ దినం మీరు ఇచ్చిన వాక్య భాగం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇది నీ బిడ్డలు ప్రభా తండ్రి విని ఉన్నారు ప్రభా. వారి హృదయాలను ప్రభా నీ యొక్క ఆత్మతో నింపి ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. వారు రాకపోకలు నీ కృపాని కనికరమును దయచేయండి. వారి కుటుంబాలు ప్రభా దినదినము వృద్ధులకు రావాలి ప్రభా తండ్రి. వారు చేయు పని అంతే ప్రభా ఆశీర్వదించబడాలి ప్రభా తండ్రి. అస్వస్థ ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను.
ఈ దినం ప్రభా ఎవరైతే ప్రభా జన్మదినము నేను వివాహదినం జరుపుకునే బిడ్డలను ప్రభా నీ ఆత్మతో అభిషేకించి బలపరచమని ప్రభా ప్రతి అవసరం తీర్చమని కుటుంబాల నెమ్మదిని శాంతిని సమాధానం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ మనవులడికి వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.